గురూజీ బాలకృష్ణ సినిమా యాక్టరే. హ్మ్. కానీ ఆయన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హుహు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి హిందూపురం నుంచే. బాలకృష్ణ గారు. బాలకృష్ణ మన చంద్రబాబు నాయుడుకి వియంకుడు అవుతారు. ఆహా! మన ఎన్టీ రామారావు గారికి అబ్బాయి, అబ్బాయి. లోకేష్ గారికి మామయ్య. మామయ్య గారు. ఆ, సంతోషమైన ఆ, విషయం. ఆయన భవిష్యత్తు అంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండదు? ఎలా ఉంది ఉమ్, వాస్తవ విషయం. అవును. మరి ఆయన గురించి ఒక 4 ఆ అమ్మవారి విషయము అవును. తలుచుకొని ఉమ్, ఆ గవ్వలేస్తామండి. ఆ, గవ్వలేసిన తర్వాత బాలకృష్ణ గారికి ఎలా ఉంది అవును. అని చూస్తాం. ఓకే. సరేనా? ఆ, గవ్వల శాస్త్రం ఏం చెబుతుంది? ఉమ్, జాయ్ వనదుర్గ, మహాకాళి, ఆదిపరాశక్తి, అంగాల పరమేశ్వరి, నమో నమః. బాలకృష్ణ గారికి ఆ, 1, 2, 3, 4 పడ్డాయండి. 4 పడినాయి. 4 పడిపోయినాయి. బాలకృష్ణ గారికి 4. 4. ఒకసారి ఇంకా 2 సార్లు చూస్తాం. ఓకే. చూసిన తర్వాత ఆయన గురించి చెప్తాము. ఉమ్, ఓం నమ శివాయ, నారాయణ, దుర్గాయ నమ, వనదుర్గాయ నమ. కరెక్ట్. మళ్ళా 4 పడ్డాయి. ఉమ్, ఇంకొకసారి చూద్దాం. మాతా జగన్మాత దుర్గా మహాతేజశ్వరి, మాతేశ్వరి, దుర్గామాత, వనదుర్గ, బాలకృష్ణ గారి గురించి లాస్ట్ ఫైనల్ వచ్చేసాయి. 3 వచ్చేసాయి. ఓకే. అయితే ఉమ్, బాలకృష్ణ గారు ఆయన ఫస్ట్ ఇంగ్లీష్లో బి వస్తుంది కదా, అవును. బాలకృష్ణ బి. బి వస్తుంది. అయితే ఆయన జాతక ప్రకారంగా ఉమ్, ఈ గవ్వల జ్యోతిష ప్రకారం మనం చూస్తే ఆయన నాన్నగారు, వాళ్ళ అన్నగారు, ఉమ్, ఇదంతా రాజకీయం కుటుంబమే. అవును. అవును. నాన్నగారు కూడా, వాళ్ళ పెద్దన్నయ్య గారు, ఉమ్, వాళ్ళంతా బాలకృష్ణ గారు ఒక రాజకీయంలోనే కొన్ని రోజులు సినిమాలలో పనిచేసి ఆ తర్వాత అప్పుడు వీళ్ళ నాన్నగారి సినిమాలు మేము అడవిలో ఉండేప్పుడు ఉమ్, గవర్నమెంట్ వాళ్ళు తెచ్చేవాళ్ళు. ఓకే. గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఉమ్, అడవిలలోకి వచ్చేవాళ్ళు అనమాట. చిన్న ఒక ఇటు కర్ర ఉమ్, ఒక తెర కట్టేసేవాళ్ళు. ఓకే. తిరగట్టేసేప్పుడు అప్పుడు మా రాజులు అంటే రాజులు గారు రామారావు గారు అంటే కత్తులు బిత్తులు బయటికి చేస్తుంటాడు. అప్పుడు మేము ఆ సినిమా చూసి చాలా సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే రాజులు గారు మన రామారావు గారికి ఆ డ్రెస్సు, అదే ఆ జానపద సంకల్పం, చిత్రాలు అంటారు. జానపద చిత్రాలు. జానపద చిత్రాలు, అవును. ఆ చిత్రాలు చూసి మీ అడవిలో చాలా సంతోషపడేవాళ్ళం. ఆ తర్వాత అయ్యగారు నేను చిన్నప్పుడు, ఆ తర్వాత ఈ సినిమా థియేటర్ ఇప్పుడు వచ్చేయాలండి, అవునండి. అప్పుడు లేవు కదా. అలాగనే బాలకృష్ణ గారు కూడా ఆయన యోగ ప్రకారం చూస్తే ఉమ్, 4 ఫస్ట్, ఉమ్, ఇవాళ గురువారము, ఉమ్, రెండోసారి 4 పడ్డాయి, మూడోసారి కూడా 3 పడ్డాయి. అయితే హిందూపురంలో ఆ, ఆయన నిలబడుతున్నాడు. ఆయన జీవితం ఎలక్షన్లు ఎలా ఉంటుంది అవును. అని మీరు అడిగే క్వశ్చన్. అయితే ఇప్పుడులో ఈరోజు గురువారం కాబట్టి, బాబా రోజు కాబట్టి ఈరోజు చాలా బాగుంది, అనుకూలంగానే ఉంది. ఓకే. ఆయన ఒకటి స్వామి గుడికి ఒకటి ఉంది ఉమ్, మనసులో, బాబా గుడో ఇంకా నామాల స్వామి గుడో, ఉమ్, అయ్యగారు కొంచెం పోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఓకే. ఆయన వెళితే ఈ హిందూపురంలో కూడా ఉమ్, ఆ భగవంతుడు అనుకూలంగా చేయటానికి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు టైం అనుకూలంగా ఉంది, ఓకే. ఈ రోజు చూసే టైంలో ఉమ్, అనుకూలంగా ఉంది. అయితే ఆ టైంలో ఎలక్షన్ టైంలో ఉమ్, ఆయన గ్రహాలు కొన్ని అవును. సపోర్ట్ చేసాయనుకోండి, అవునండి. ఆయన గ్రహాలు సపోర్ట్ చేసాయనుకోండి ఓకే. అనుకూలంగా ఉంటుంది. ఓకే. అలాగా అందువల్ల ఆయన కొన్ని దేవుడు పూజలు ఉంటాయి, ఓకే. ఆయన చేసుకుంటే ఆ భగవంతుడు అనుగ్రహంగా అనుకూలంగా జరుగుతుందని ఉమ్, భగవంతుడు ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది. అది. అలాగా అంటే మీ గవ్వలు నాకు అర్థమైందంటే మీ గవ్వల శాస్త్రం ప్రకారం ఆ, ఆయన పరిస్థితి బాగుంది. ఉమ్, ఆయన గ్రహాలు ఇంకా అనుకూలంగా ఉండాలంటే కొన్ని పూజలు చేసుకోవాలి. చేసుకోవాలి. ఇప్పుడు పూజలు చేసుకుంటే ఆ తప్పకుండా ఆయన మళ్ళీ అదే దాని నుంచి స్థానానికి ఆ స్థానానికి గెలవటానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్, ఎవరి నోట్లో ఏముందో, అవును. ఏ గుళ్ళో ఏ దేవుడు ఉండడో అవును. అది ఎవరికి తెలియదు. ఉమ్, అయ్యా ఇప్పుడు నేను అన్నవాడు ఎవరు ముందుకు రాడే శాస్త్రంలోనే ఉంది. అవునండి.
నేనన్నవాడు ముందుకు రాలేడు శాస్త్రంలో ఉంది. అవును. అయితే ఆయన భక్తి భావం ఉంది, ఉమ్, ప్రేమ ఉంది, అవును. మనుషులతో మాట్లాడే విషయము ఉమ్, అన్ని విధాలుగా బాగానే ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ రోజు ఆయనకి అనుకూలంగా ఉంది. ఉమ్, అయితే ఆ రోజు ఉమ్, ఆయన నిలబడే టైంలో అవును. ఆయన పోయే ముందు ఉమ్, కొన్ని గుళ్ళు ఉమ్, కొన్ని పూజలు చేసుకొని ఉమ్, ఆయన వెళితే ఉమ్. ఆయనకి ఆ భగవంతుడు అనుకూలం కనపడుతుంది, దిగ్విజయంగా గెలవడానికి అవకాశం ఉంది. అవకాశం కనపడుతుంది. అంటే అది. ఇప్పుడు ఈ రోజు మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఉమ్, ఆ రోజు గడియలు ఆ రోజు వాళ్ళకి గ్రహాలు అనుకూలించాలి. అనుగ్రహం ఉందనుకోండి, అవునండి. భగవంతుడు ఆశీర్వాదం అది. జయప్రదంగా ఉంటుందని గవ్వల శాస్త్రం చెప్తుంది. అవును. ఒకవేళ మీ దగ్గరికి వచ్చేది చెప్తారా ఆయనకి? మా దగ్గరికి వస్తే ఉమ్, గురువు గారు ఇట్లంది ఏం చేస్తే బాగుంటుందని చెప్తే, ఆ, ఎందుకంటే తప్పకుండా. మార్గం చూపిస్తాం కదండి. అవునండి. ఆ, అంతే కదా. అవును. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్తున్నారు. అందరికి చెప్తున్నాను, మరి ఈయనకి ఇప్పుడు చెప్పడానికి- చదువు కూడా మన స్కూల్కి వెళ్తే వస్తది, అవును. అంతే కదండి. అవునండి. స్కూల్కి వెళ్తే వస్తుంది కానీ ఉమ్, గుడికి వెళ్తే బేపనాయన ఉంటాడు, అవును. ఆయన చెప్తాడు. అవును. మాలాంటి వాళ్ళకి వస్తే ఉమ్, ఏదో కొన్ని సలహాలు అది కొన్ని సలహాలు అది చెప్తుంటాం, ఐడియా ఆలోచనలు చెప్తుంటాం. చెప్తారు. ఆ ప్రకారంగా ఇప్పుడు ఒక్క చేయికి సపోర్ట్ రాదు కదా, సౌండ్ రాదు కదండి, రెండు చేతులు చేతులు కలిసి- కొడితేనే సౌండ్ వస్తుంది. అది. అలాగనే మన ఆ బాలకృష్ణ గారు ఉమ్, ఏమంటే గురువు గారు ఎక్కడ ఉన్నావు, ఉమ్, నేను వస్తున్నాను అది. రాండి ఉమ్, అని అంటే ఆయన రమ్మన్న వస్తువులు ఆయన వచ్చినా కూడా సంతోషమే. లేదు ఉమ్, అవసరం లేదు అంటే ఆ గుళ్ళు కొన్ని దేవుళ్ళు ఉండే కదా, అవును. ఆ దేవుళ్ళు పూజ చేసుకున్నా కూడా సంతోషం జరుగుతుంది సంతోషం. అనమాట, అనుకూలంగా ఉంటుంది. అది. ఆ భగవంతుడు సాయం ఎప్పటికీ మంచివాడికి మంచి జరుగుతుంది. అదండి. ఇదండి శ్రీనివాసరాజు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. స్వామి, అయ్యా ఇప్పుడు మన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి, అబ్బాయి ఆయన ఎందుకు ఫేమస్ అంటే బాలకృష్ణ గారి అల్లుడు కూడా, అల్లుడు బ్రాహ్మణి గారి హస్బెండ్. హస్బెండ్. అయితే ఇక్కడ ఈయన లాస్ట్ టైం మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారండి. అంటే ప్రజాక్షేత్రంలో గెలవాలని, అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు, అదేలేండి. అది అపాయింట్ చేసిన దానిక అని ప్రతిపక్షాలు అంటుంటారు అన్నమాట. ఆయన ఇప్పుడు ప్రజాక్షేత్రంలో గెలవలేదని. ఇప్పుడు మంగళగిరిలో నిలబడ్డారండి ఆయన. లాస్ట్ టైం అయితే ఓడిపోయారు. ఈసారి మంగళగిరి స్థానం నుంచి నిలబడి ఉన్నారు, ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఏంటి? మీరు గవ్వలు వేసి మరి మీరు చెప్పారు, బాలకృష్ణ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, ఆ కూటమి గురించి చెప్పారు, మరి లోకేష్ గారి గురించి కూడా చెప్పండి. చెబుతామండి. ఈ గవ్వల శాస్త్రం ఉపయోగించి. గవ్వల శాస్త్రము లోకేష్ గారి గురించి కూడా ఓకే. కొన్ని విషయాలు చెప్తాం. జై వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి, ఓం నమ శివాయ, శివయ్య అంగాల పరమేశ్వరాయ నమః. లోకేష్ గారి గురించి కొన్ని విషయాలు బయటికి రావాలి. అయితే అయ్యా, లోకేశ్వరరావు గురించి 1, 2, 3, 4, 5, 6 వచ్చాయి. 6 వచ్చినాయి. రెండోసారి జై వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి, ఇప్పుడు 3 వచ్చాయండి. 3 వచ్చినాయి. 6 + 3 9. 9. ఓం నమ శివాయ నారాయణాయ దుర్గాయ నమ అంగాల పరమేశ్వరాయ నమ వనదుర్గాయ నమ. 3 వచ్చినాయి. మళ్ళా 3 వచ్చింది. 6, 3, 9. 9, 3, 12. అయితే లోకేష్ బాబు గురించి అమ్మవారి విషయము, శివయ్య ఆశీర్వాదము, వనదుర్గ ఆశీర్వాదము, దుర్గా ఆశీర్వాదములో ఆయన జాతకం 3300 కిలోమీటర్ పాదయాత్ర కూడా చేశారు. పాదయాత్ర చేశారు. చాలా ఓపికగా. ఆయన ఇదివరకు లావు ఉండేవారు, సన్నగా కూడా అయిపోయారండి. అయిపోయారు. ఎందుకంటే అయ్యా, భగవంతుడు కొన్ని కుటుంబాలని అర్పణం చేస్తాడు. ఇప్పుడు మదర్ తెరెసా ఉంది, అవును, ఆమె అలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు. మరి ఆమె పేరు ఎందుకు వచ్చిందంటే ప్రజా మనసి. ఆమె పేరుని ప్రతి దాంట్లో ఉంటుంది, మహాతల్లి జగన్మాత. అట్లక అబ్దుల్ కలాం గాని పెద్ద పెద్ద మహనీయులు అంతా వాళ్ళ ఇద్దరు పేర్లు నాకు మతుంటాయి, వాళ్ళకల్లా గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. అలాగనే ఇప్పుడు కూడా లోకేష్ బాబు గారు ఆ వయసులో కుటుంబము, భార్య, పిల్లలు పక్కన పెట్టి నడవాలి, ప్రజాసేవ తెలుసుకోవాలి, ప్రజల గురించి ఆలోచించాలి. ఇప్పుడు నేను 4 గోడల మధ్యలో ఉంటే అది కరెక్ట్ కాదు అనుకొని ఆయన బయలుదేరాడు. ప్రజలంటే ఏమిటి,
ప్రజల్లో మనకి ఏమొస్తుంది, మన ఇంట్లో ఉంటే ఏమర్థమవుతుంది అని చూసుకున్నాడు అక్కడ ఆయన. అయితే ఇప్పుడు కొన్ని ప్రార్థనలు చేస్తూనే ఉంటాడు. మనసు భక్తి ఆయనకి, చూపించే భక్తి తక్కువ, ఆత్మభక్తుడు లోకేష్ బాబు. ఆత్మభక్తుడు అంటే మనసులో నమస్కారం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక అమ్మగారు ఉంది కదా భువనేశ్వరి గారు, తల్లి చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ వైఫ్ భార్య. ఆమె రైట్ హ్యాండ్ గా ఆ రోజు కూడా ఒక ప్రశ్న అడిగారు కొంతమంది మీడియాలోనే, ఏమండి గురుజీ గారు శ్రీనివాసరాజు గారు మన నాన్నగారు వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారు, మరి వాళ్ళ అబ్బాయి గారు ఇప్పుడు తిరుగుతున్నాడు, ఆయన ఢిల్లీ కూడా వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నగారి గురించి చాలా కష్టపడుతున్నాడు, మరి వాళ్ళకు కూడా ఆయన కూడా అరెస్ట్ చేస్తారా